So today we are going to discuss HC2. ఈరోజు మనం డిజైన్ ఆఫ్ ద విండ్ టర్బైన్ గాలిమర యొక్క వివరణ చూసుకుంటామండి. ఇది పూర్తిగా డైనమిక్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఎందుకంటే గాలి అది కంటిన్యూస్గా మూవ్ అవుతూ ఉంటుంది, మూవ్ అవుతుంది. అది ఒక దగ్గర స్థిరంగా అయితే ఉండదు. మనకి నీరునైనా సరే మనం ఏమా మైక్స్ ఆపండి అమ్మా, అందరూ కొంచెం అటెంటివ్గా వినండి. నీరుని మనం ఒడిచిపట్టవచ్చు, ఎక్కడైనా సరే దాన్ని మనం స్టోర్ చేయడానికి వీలుంటుంది. రిజర్వాయర్స్ అవన్నీ కట్టి మనం స్టోర్ చేయొచ్చు. సో హైడ్రో ఎనర్జీని ఈజీగా ప్రొడ్యూస్ చేయొచ్చు. కానీ విండ్ ఎనర్జీ పరిస్థితి ఏంటి అంటే, ఒక ప్రాంతంలోని విండ్ టర్బైన్స్ ఈ గాలిమరలు ఉంచాలి అంటే ఆ ప్రాంతం తాలూకా భౌగోళిక స్వరూపం, జియోలాజికల్ ఫ్యాక్టర్స్ అంటారు ఇంగ్లీష్లో, జియోలాజికల్ ఫ్యాక్టర్స్, అవి చాలా స్పష్టంగా తెలియాల్సి ఉంటుంది. ఈ జియోలాజికల్ ఫ్యాక్టర్స్ అన్ని రెడీ చేసుకున్నాక ఒక విండ్ టర్బైన్ ఒక ప్లేస్లో మనం ఇన్స్టాల్ చేయాలి అనుకుంటే ఆ టర్బైన్ తాలూకా కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయండి. టర్బైన్ యొక్క కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, కొన్ని లక్షణాలు. ఆ లక్షణాలని మనం పూర్తి స్థాయిలో స్టడీ చేయాల్సి ఉంటుంది అన్నమాట. స్టడీ చేసిన తర్వాత అప్పుడు మనం ఆ యొక్క విండ్ టర్బైన్స్ ని ఎక్కడైనా సరే మనం ఇన్స్టాల్ చేయడానికి మనకి అవకాశం ఉంటుంది. సో విండ్ టర్బైన్స్ లో మనకు సాధారణంగా 3 భాగాలు ఉంటాయండి. గాలిమరలోని పొడవైనటువంటి టవర్ ఉంటుంది, దానిపైన మనకి టర్బైన్, దానికి రెక్కలు తగిలిస్తాం. అన్నమాట, రెక్కలు అవి తగిలిస్తాం. ఓకే, సో ఈ రెక్కలకి ఆ రెక్కలు తగిలించబడినటువంటి రోటర్ అంటారు, ROTO, ఆ రోటర్ అంటారు. ఈ మొత్తాన్ని కలిపి మనం విండ్ టర్బైన్ అంటాం. వీటి తాలూకా క్యారెక్టరిస్టిక్స్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. ఇది మీకు చెప్తుంది ఏంటి అంటే HAWT కేటగిరీ, హారిజాంటల్ యాక్సిస్ విండ్ టర్బైన్, క్షితిజాక్ష గాలిమర అంటే దాని యొక్క రెక్కలు ఫ్యాన్స్, బ్లేడ్స్ అనుకోండి. టర్బైన్ తాలూకా బ్లేడ్స్ గాలి వీసే దిశకి పర్పెండిక్యులర్ గా 90 యాంగిల్లో ఉంచబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన టేబుల్ ఫ్యాన్ అనుకోండి. టేబుల్ ఫ్యాన్ బ్యాక్ నుంచి ఫ్రంట్ కి వస్తుంది. సో ఆ గాలి వేస్తున్న డైరెక్షన్ కి రెక్కలు స్ట్రైట్ గా 90 యాంగిల్తో ఉంటాయి అన్నమాట. అది అలా దానిని క్షితిజాక్ష అంటారు, హారిజాంటల్ యాక్సిస్ అంటారు. ఇక్కడ మనం ఫ్యాన్ బదులు ఆ పెద్ద టవర్ మీద ఉండేటువంటి టర్బైన్ తీసుకుంటాం కాబట్టి హారిజాంటల్ యాక్సిస్ విండ్ టర్బైన్ అంటారు. హారిజాంటల్ యాక్సిస్ విండ్ టర్బైన్ అనేసి మనం చెప్తా ఉంటాం. సో ఈరోజు ఈ హారిజాంటల్ యాక్సిస్ విండ్ టర్బైన్ సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు తెలుసుకుందాం. ఫస్ట్ ది స్పీడ్ రేషియో, వడి నిష్పత్తి అంటారు. ఇదేంటి అంటే వీస్తున్నటువంటి గాలి తాలూకా వేగానికి తిరుగుతున్నటువంటి బ్లేడ్స్, రొటేషన్స్ పర్ మినిట్ అంటారండి, RPM అంటుంటాము. అంటే ఒక నిమిషానికి ఎన్ని రౌండ్లు తిరుగుతుంటుంది అనేటటువంటి బట్టి ఆ యొక్క బ్లేడ్ తాలూకా స్పీడ్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం బైక్లో ఇవన్నీ వాడుతూ ఉంటాం. ఇవన్నీ కూడా చక్రాల యొక్క RPMలోనే లెక్కేస్తారండి. RPM పెరుగుతున్న వెలాసిటీ లేదా వేగం పెరుగుతూ ఉంటుందని చెప్పేసి మనం చెప్తా ఉంటాం. సో సేమ్ ప్రాసెస్ ఇక్కడను. ఈ గాలి మర ఈ యొక్క బ్లేడ్స్ తాలూకా రొటేషనల్ స్పీడ్ రౌండ్ గా తిరుగుతూ ఉంటాయి కదా, ఫ్యాన్ తిరిగినట్టు. అది ఫ్యానే కాబట్టి ఫ్యాన్ తిరిగినట్టు తిరుగుతూ ఉంటాయి కదా. ఆ తిరుగుతున్నటువంటి వేగానికి గాలి ఆ రెక్కల మధ్య నుంచి వెళ్తున్నటువంటి గాలి యొక్క వేగానికి మధ్య ఉండే రేషియోయే స్పీడ్ రేషియో లేదా వడి నిష్పత్తి అంటారు. యాక్చువల్గా దీన్ని టిప్ రేషియో లేదా టిప్ స్పీడ్ రేషియో
అంచు వడి నిష్పత్తి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫ్యాన్ రెక్క తాలూకా అంచు టర్బైన్ తాలూకా రెక్క అంచు చాలా స్మూత్ గా షార్ప్ గా ఉంటుందండి. అది గాలిని చాలా ఈజీగా చీల్చేస్తుంది అనమాట. ఫ్రిక్షన్ తక్కువగా ఉంటుంది. సో ఆ రెక్క ఎంత ఈజీగా అయితే గాలిని చీల్చగలదో అంత ఫాస్ట్ గా ఆ రెక్కలు మూవ్ అవుతాయి అన్నమాట. దీనికి మనమే స్పెషల్ గా కరెంట్ ఇవ్వక్కర్లే, ఓన్లీ విండ్ తాలూకా స్పీడ్ ప్రవహిస్తున్నటువంటి యొక్క గాలే ఆ రెక్కలను తిప్పుతూ ఉంటుంది. సో దీనికి యొక్క రేషియోని కట్టడానికి ఈక్వేషన్ లెమ్డా ఈక్వల్స్ టు ఒమేగా ఆర్ విడబ్ల్యూ. ఒమేగా ఆర్ విడబ్ల్యూ. లెమ్డా అంటే అంచువడి నిష్పత్తి ఆర్ టిప్ స్పీడ్ రేషియో అంటారు. ఒమేగా భ్రమణ వేగం, యాంగులర్ స్పీడ్. ఇది రేడియన్స్ పర్ సెకండ్ అనేటటువంటి దీంతో కొలుస్తారండి. ఈ యాంగులర్ స్పీడ్ ఎలా కొలుస్తారు అంటే, ఒక సెకండ్ టైంకి ఈ ఫ్యాన్ బ్లేడ్స్, రోటర్ ఫ్యాన్ బ్లేడ్స్ ఎంత యాంగిల్ చేశాయి అనేటటువంటి దాన్ని బట్టి ఈ యొక్క భ్రమణ వేగం లేదా ఒమేగాని కొలుస్తారు. నెక్స్ట్ ఇది వ్యాసార్థం ఆర్ రేడియస్. Radius here refers to the distance between the tip of the blade to the center of the rotor. మన గాలిమర ఒక రౌండ్ గా ఉంటుంది కదా, ఆ రౌండ్ గా ఉంటున్నటువంటి గాలిమర, దానికి అటాచ్డ్ అయినటువంటి ఫ్యాన్స్ తీసుకుంటే, మన ఇళ్లలో ఉన్నటువంటి ఫ్యాన్ ఒకసారి చూసుకోండి, సీలింగ్ ఫ్యాన్. ఒక బ్లేడ్ తీసుకోండి, ఒక రెక్క తాలూకు అంచు నుంచి ఫ్యాన్ మధ్య భాగంలో మోటార్ ఉంటుంది కదా, సరిగ్గా మధ్యకి ఎంత దూరం ఉంటుందో దాన్ని మనం ఫ్యాన్ యొక్క వ్యాసార్థం అంటాం. ఈ ఆర్ కూడా సేమ్ అదే అనమాట. మహా అంటే ఇక్కడంటే మనకు ఒక అడుగున్నర లేదా మహా అంటే 2 feet వరకు వెళ్ళొచ్చేమో, కానీ అక్కడ మాత్రం మినిమం 30 to 40 feet వరకు పైన ఉంటుందండి. ఒకసారి 90 feet కూడా ఉండొచ్చు. విడబ్ల్యూ అనేది గాలి యొక్క స్పీడ్, గాలి బడి. సో ఈ టిప్ రేషియో టిప్ స్పీడ్ ఎంచుకునేటప్పుడు మనం గాలికి సంబంధించి మరియు ఆ యొక్క టర్బైన్కి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను గుర్తుంచుకోవాలి. అవేంటి అంటే, ఫస్ట్ది ఎఫిషియన్సీ, దక్షత, ఆ టర్బైన్ తాలూకా దక్షత. రెండోది టార్క్. మూడోది యాంత్రిక ప్రతిబలం, మెకానికల్ కన్స్ట్రెయిన్ అంటారు ఇంగ్లీష్లో. నాలుగోది గాలి గమనం, ఫ్లో ఆఫ్ విండ్. ఈ 4 కంపల్సరిగా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ది దక్షత అంటే ఎఫిషియన్సీ. ఆ యొక్క రోటర్ ఎంత ఫాస్ట్ గా తిరగగలిగితే, అంటే ఆ లోపల ఫ్రిక్షనల్ ఫోర్స్ వలన, ఘర్షణ బలం వలన దాంట్లో డ్యామేజెస్, ఆ బ్లేడ్ లో ప్రాబ్లమ్స్ లేకుండా ఎంత ఫాస్ట్ గా అయితే ఆ యొక్క రోటర్ తిరగగలిగితే అంత ఫాస్ట్ గా మనకి ఈ టిప్ స్పీడ్ అంచువడి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. టిప్ స్పీడ్ డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ టార్క్. ఫాస్ట్ గా తిరుగుతున్నటువంటి ఆ యొక్క ఫ్యాన్ బ్లేడ్స్ వలన ఎక్కువ మొత్తంలో టార్క్ జనిస్తుందండి, ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ద మోర్ టార్క్, ద మోర్ పవర్ విల్ బి జనరేటెడ్, ద మోర్ స్పీడ్ విల్ బి ద ఫ్యాన్ రొటేట్స్. టార్క్ ఎక్కువ అవుతున్న కొద్దీ ఆ యొక్క ఫ్యాన్ చాలా ఫాస్ట్ గా తిరుగుతుంది. ఇక్కడ ఫ్యాన్ అంటే మన ఇళ్లలో వాడే ఫ్యాన్ కాదండి, విండ్ మిల్ తాలూకా ఫ్యాన్, గాలివర్ యొక్క రెక్కలు అనుకోండి. ఓకే, నెక్స్ట్ యాంత్రిక ప్రతిబలం, మెకానికల్ కన్స్ట్రెయిన్ అంటారు ఇంగ్లీష్ లో. లోపల ఈ యొక్క ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు మన ఇళ్లలో ఉపయోగించేటువంటి సీలింగ్ ఫ్యాన్స్ కానీ, లేని పక్షంలో టేబుల్ ఫ్యాన్స్ కానీ ఒక్కసారి గమనించినట్లయితే,
టేబుల్ ఫ్యాన్ మోటార్ కి పొడవైనటువంటి పుల్ల తగిలించి ఉంటుందండి. దానికి బయట వైపు రెక్కలు తగిలించి ఉంటాయి. సో మోటార్ రెక్కలు సెపరేట్ గా ఉంటాయి. మధ్యన కలుపుతో ఒక షాఫ్ట్ ఉంటుంది, పొడవైన ఇనప పుల్ల. సో ఆ రెక్కలు తిరగాలి అంటే కంపల్సరిగా ఆ మొత్తం ఆ టేబుల్ ఫ్యాన్ తాలూకా మోటార్ తిరగాల్సి ఉంటుంది. సో మోటార్ తిరిగినప్పుడు దానికి అటాచ్ అయినటువంటి యొక్క రాడ్, ఐరన్ రాడ్ తిరిగి దానికి అటాచ్ అయిన ఫ్యాన్ రెక్కలు తిరుగుతాయి. ఇది అందరికీ బాగా తెలిసిన విషయం. అందులో ఈ యొక్క షాఫ్ట్ ఉంది కదా, పొడవైనటువంటి ఐరన్ పుల్ అని చెప్పాను. ఆ షాఫ్ట్ ఆ లోపల ఉండేటటువంటి యొక్క టేబుల్ ఫ్యాన్ మోటార్ నుండి డైనమోకి లింకప్ అయి ఉంటుందండి. ఈ డైనమో అటు కరెంట్ పంపించడం వలన మధ్యలో ఉండేటువంటి మ్యాగ్నెట్ కి అటాచ్ అయినటువంటి డైనమో మ్యాగ్నెట్ సహాయంతో తిరుగుతూ ఉంటుంది. వీటి మధ్యన మనకి ఎక్కువ మొత్తంలో ఘర్షణ, ఫ్రిక్షన్ ఉంటుందండి. అందుకే మన టేబుల్ ఫ్యాన్ తాలూకా మోటార్ పట్టుకున్నా, లేకపోతే సీలింగ్ ఫ్యాన్ తాలూకా సెంటర్ డోమ్ పట్టుకున్నా బాగా వేడిగా అనిపిస్తుంది. దానికి మెయిన్ కారణం ఏంటి అంటే ఆ కాయిల్స్ లోకి వెళ్తున్నటువంటి కరెంట్, వాటి వలన మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క మ్యాగ్నెట్స్ తిరగడం వలన వాటి మధ్యలో ఉండే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎక్కువ అవుతుంది. టేబుల్ ఫ్యాన్ వంటి చిన్న విషయాలకి అయితే పర్వాలేదండి. ఈ 70 నుంచి 100 అడుగుల మధ్యలో ఉండేటువంటి అతిపెద్ద రెక్కలు కలిగినటువంటి ఈ యొక్క విండ్ టర్బైన్స్ కానీ అలాంటి ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎక్కువైతే ఆ టర్బైన్ తిరగడం స్లో అయిపోతుంది అనమాట. దానివల్ల ఏమవుతుంది అంటే ఎక్కువ గాలి వచ్చినప్పుడు ఆ టర్బైన్ పనితీరు బాగా తగ్గిపోయి ఒక సందర్భాల్లో ఆ గాలికి తగ్గట్టుగా టర్బైన్ తిరగకుండా టర్బైన్ ఫెయిల్ అయిపోయి ఆ రెక్కలు విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. దానిలో మనం మెకానికల్ కన్స్ట్రెయిన్ అంటుంటారు, యాంత్రిక ప్రతిబలము అని చెప్తూ ఉంటాం. వీటన్నిటితో పాటుగా అసలు యాక్చువల్ గా ఫస్ట్ పరిగణించాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ సిగ్నిఫికెంట్ పాయింట్ ఏంటి అంటే ఎయిర్ స్పీడ్, గాలి యొక్క వేగం, ఆర్ ఎయిర్ ఫ్లో డైరెక్షన్, గాలి వీచే దిశ. ఇది ఒక 10-15 సంవత్సరాలు డేటా తీసుకుంటే గానీ అర్థం అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ టిప్ స్పీడ్ అనేటటువంటిది ఎక్కువగా ఉన్నప్పుడు రెక్కల తాలూకా వెడల్పు చాలా తక్కువగా ఉంటుంది అనమాట. రెక్కల తాలూకా వెడల్పు చాలా తక్కువగా ఉంటుంది. అంటే రెక్క ఎంత సన్నగా ఉంటే ఆ గాలి మర అంత ఫాస్ట్ గా మూవ్ అవుతుంది అనమాట. ఆ యొక్క టర్బైన్ అంత ఫాస్ట్ గా తిరుగుతుంది. అలాగని చెప్పి రెక్క మొత్తంగా సన్నం కాదండి. రెక్క అంచు సెంటర్ నుంచి చివరికి వెళ్తాం కదా, చివరి దగ్గర అంచు ఎంత షార్ప్ గా సన్నగా అయితే అంత ఫాస్ట్ గా యొక్క రెక్క తిరుగుతుంటుంది. దానికి మెయిన్ కారణం షార్ప్ గా ఉండేటటువంటి రెక్క తాలూకా అంచు. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఐ విల్ డ్రా, చూడండి. సో we will share this whiteboard. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సాధారణంగా రెక్క అంచు మీకు విండ్ టర్బైన్ అయితే కొద్ది గొప్ప ఎడ్జ్కి వచ్చేసరికి మనకి కొంచెం అంచు ఉండేలాగా ఈ మాత్రం అంచులాగా ఉండిపోతుందండి. దానివల్ల ఏంటి అంటే ఈ క్రాస్ సెక్షన్ ఉంది కదా, ఈ ఎడ్జ్ క్రాస్ సెక్షన్, ఈ ఎడ్జ్ ఇక్కడ ఎక్కువ మాస్ అక్యుములేట్ అయిపోతుంది అన్నమాట, ఎక్కువ బరువు ఉంటుంది. ఈ బరువు అనేది, ఈ యొక్క రెక్కతోలకు బరువు అనేది ఈ సెంటర్ నుంచి అంచు వరకు వస్తున్న కొద్దీ తగ్గాలి. కానీ ఈ యొక్క టిప్పు ఈ విధంగా ఉంటే, అంచు ఈ విధంగా ఉంటే ఆ బరువు ఎక్కువ అవడం వలన ఆ రెక్కని డ్రాగింగ్ అంటే అలా లాగుతూ ఉంటది మోటార్. లాగడం వల్ల మోటార్ డ్యామేజ్ అవుతుంది. సో టిప్ స్పీడ్ ఇది ఫాస్ట్ గా మూవ్ అవ్వాలి అంటే రెక్క తాలూకా అంచు మనకి దాదాపు కొద్ది గొప్ప షార్ప్నెస్ ఉండాలి. షార్ప్నెస్ మీన్స్ నాట్ మరీ ఓవర్ షార్ప్, కొద్దిగా దాని యొక్క ఇది తగ్గాలన్నమాట, అంతే. దాని తాలూకా మాస్, ద్రవ్యరాశి కొంచెం తగ్గాలి. ఈ విధంగా ఉంటే మనకి ఈ టిప్ స్పీడ్ మనకి పెరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఈ రెక్కలంచు అనేది అతి ముఖ్యమైనటువంటి కారకం అండి. అండ్ నెక్స్ట్ మూడోది డిజైన్ అండ్ సైజ్ ఆఫ్ ద బ్లేడ్.
డిజైన్ అండ్ సైజ్ ఆఫ్ ద బ్లేడ్, రెక్క యొక్క ఆకారము మరియు పరిమాణం. ఇప్పుడే చెప్పుకోవచ్చు సైజ్ ఎలా ఉంటుందో. రెక్క సైజ్ పెరుగుతా ఉన్న కొద్దీ దాని తాలూకా బరువు కూడా పెరుగుతుందండి, ద్రవ్యరాశి మాస్. సో రెక్క సైజ్ ఎక్కువగా ఉండి మాస్ తక్కువగా ఉండేలాగా మనం రెక్కలు డిజైన్ చేయగలిగితే ఆ యొక్క టర్బైన్ తాలూకా స్పీడ్ ఎక్కువయ్యి మనకి ఎక్కువ ప్రొడక్టివిటీ ఉంటుందన్నమాట. టర్బైన్ తాలూకా స్పీడ్ ఎక్కువయ్యి మనకి ఎక్కువ ప్రొడక్టివిటీ అనేది ఉంటుంది. సో దీనికోసం స్పెషల్గా ఒక థియరీ ఉందండి, దాన్ని బ్లేడ్ ఎలిమెంట్ మొమెంటం, బిఈఎం సిద్ధాంతం అంటారు. బిఈఎం సిద్ధాంతం అనేసి చెప్తా ఉంటారు. దానికి తెలుగులో రెక్కల మూలక ద్రవ్యవేగ సిద్ధాంతము అంటారండి. రెక్కల మూలక ద్రవ్యవేగ సిద్ధాంతము, బ్లేడ్ ఎలిమెంట్ మొమెంటం అంటుంటాం. ఈ థియరీ మరియు ఈ యొక్క విండ్ టర్బైన్స్ తాలూకా స్టడీ చేసినటువంటి బర్డ్స్ అనేటటువంటి శాస్త్రవేత్త ఇచ్చినటువంటి లిమిటేషన్స్, అవధులు. ప్రతి దానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వాడే ప్రతి ఐటెంకి కానీ మనం తయారు చేసే ప్రతి ఐటెంకి కానీ కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయండి. ఆ స్పెసిఫికేషన్స్ దాటి మనం దాని చేత ఎక్కువ పని చేయించకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఏదైనా ఒక ప్లాస్టిక్ బ్యాగ్ ఉంది అనుకుందాం, పాలిథిన్ బ్యాగ్, అందులో 5 kgs వరకు టమాటోస్, ఉల్లిపాయలు ఇలాంటివన్నీ పెట్టుకోవడానికి వీలుగా అది కాస్తుంది. సో దాని తాలూకా మ్యాక్సిమం కెపాసిటీ అంతా 5 kgs. మనం 5 కొంచెం ఎక్కువ వేసామంటే ఏమవుతుందండి, అది ప్లాస్టిక్ బ్యాగ్ కదా, నెమ్మదిగా సాగిపోతుంది. ఇంకొంచెం ఎక్కువ వేస్తే అయితే కింది వైపు అయినా తెగిపోతుంది, లేదా మనం పట్టుకున్న హ్యాండిల్ అయినా సరే తెగిపోతుంది. సో ఈ విధంగా అదేంటి అంటే మనం తెగేదాకా లాక్కూడదు అంటారు కదా, ఆ విధంగా అనమాట. ఈ యొక్క విండ్ టర్బైన్స్ తాలూకా రెక్కల బరువు కూడా ఎక్కువ అవుతున్న కొద్దీ ఆ టర్బైన్ తాలూకా సెంటర్లోని ఎక్కువ మొత్తంలోని ఫోర్స్ అక్యుములేట్ అయిపోయి ఆ రెక్కలు ఆ టర్బైన్ నుంచి విడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ యొక్క బ్లేడ్ ఎలిమెంట్ థియరీ ఏమని చెప్తుంది అంటే, ఈ ఎక్కడైతే మనం ఆ యొక్క టర్బైన్లు ఉంచామో ఆ ప్రాంతంలో గాలి తాలూకా స్పీడ్, గాలి పడి మరి రెక్కల మీద కలిగించేటటువంటి లిఫ్ట్, అంటే ఆ గాలి రెక్కని తోసేటటువంటి బలం నుంచి ఆ రెండింటిని ఉపయోగించుకొని ఒక రెక్క పొడవు ఎంత ఉండొచ్చు అనే దానికి ఒక సమీకరణం ఇచ్చారండి. ఆ సమీకరణం ఇక్కడ మీకు కనిపిస్తుంది, సి ఆప్షనల్, సిఓపిటి రెక్క యొక్క పొడవు అన్నమాట. ఓకే, దాని ఫార్ములా చూడండి, 2πr/n ఇంటూ 8uwd/9cl lambda vr. సో ఇక్కడ n అనేది నెంబర్ ఆఫ్ బ్లేడ్స్, బ్లేడ్ల సంఖ్య, r అనేది రేడియస్, వ్యాసార్థము, లాంబ్డా అనేది ఇందాక చెప్పుకున్నాం అంచువడి నిష్పత్తి, ట్రిప్ స్పీడ్ రేషియో, విఆర్ అనేటటువంటిది, విఆర్ అనేది రిజల్టెంట్ విండ్ స్పీడ్, ఫలిత వేగం, ఫలిత వడి, రిజల్టెంట్ స్పీడ్. అది మామూలు మన యొక్క గాలి యొక్క వేగము మరియు తీసుకున్న రెక్కల యొక్క వేగాల యొక్క ఆల్జిబ్రాయిక్ సమ్, రెండు సదిశ రాశులే కాబట్టి. యు అనేది ఎయిర్ స్పీడ్, యు అనేది ఎయిర్ స్పీడ్. ఓకే, సిఎల్ లిఫ్ట్ కాన్స్టెంట్, ఉత్తాన గుణకము అంటారు, సిఎల్ లిఫ్ట్ కాన్స్టెంట్. ఓకే, సో వీటన్నిటిని ఉపయోగించుకొని మనం ఒక రెక్క ఎంత పొడవు ఉండాలి అనేటటువంటిది మనం నిర్ణయించి ఆ ప్రాంతానికి తగ్గట్టుగా అలాంటి రెక్కలను మనం నిర్మించాలన్నమాట. నెక్స్ట్ మూడోది అలైన్మెంట్, విన్యాసం. ఈ అలైన్మెంట్కి వచ్చేసరికి కొన్ని ప్రాంతాలు, అంటే ఎత్తైన కొండల లాంటి ప్రాంతాల్లోనండి 3 లేదా 4 రెక్కలు ఉండేటటువంటి టర్బైన్స్ కనిపిస్తాయి. మైదాన ప్రాంతాల్లో 2 లేదా 3 రెక్కలు ఉండేటటువంటి టర్బైన్స్ కానీ మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.
సో ఈ టర్బైన్స్ ఎందుకు ఇలా తయారు చేశారు అంటే దానికి మెయిన్ కారణం అక్కడ ఉండేటటువంటి ఎయిర్ స్పీడ్. ఎత్తైన కొండల మీద ఎక్కువ మొత్తంలో గాలి వస్తూ ఉంటుందండి, చాలా ఎక్కువ మొత్తంలో గాలి వస్తూ ఉంటుంది ఎత్తైన కొండల మీద. ఆ గాలి యొక్క వేగాన్ని తట్టుకునే విధంగా, ప్లస్ ఆ టవర్ ఆ గాలిని తట్టుకొని నిలబడేలాగా ఈ యొక్క టర్బైన్ తాలూకా రెక్కలు బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి అన్నమాట. దానికోసం కొంచెం ఎక్కువ రెక్కలను ఉపయోగిస్తారు, బట్ దే ఆర్ లైట్ వెయిట్. కొంచెం బరువు తక్కువ, బట్ రెక్కల సంఖ్య ఎక్కువ. అదే మైదాన ప్రాంతాలు అనుకోండి, సాధారణంగా అంటే మెడోస్ ఆర్ ప్లెయిన్స్ అనుకుందాం, సాధారణంగా ఎయిర్ అనేది ఒక ఫిక్స్డ్ స్పీడ్ లో ఉంటుందండి మైదాన ప్రాంతాల్లో. ఈ ఈ ప్లెయిన్స్ కి పక్కన కానీ కొండలు ఏమైనా ఉంటే ఎయిర్ తాలూకా స్పీడ్ మారిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన నివాసాలు చూసుకుందాం, పాడేరు వంటి ఏజెన్సీ ఏరియాస్ లో ఉండేటటువంటి కొండలకి మధ్యలో ఏవైనా ప్లెయిన్ ఏరియాస్ ఉంటే, చుట్టూ కొండలు ఉంటే ఒకనొక టైంలో ఎక్కువ మొత్తంలో గాలి వేస్తుందండి, ఒకనొక టైంలో చాలా తక్కువ మొత్తంలో గాలి వేస్తుంది. ఈ విధంగా గాలి తాలూకా వేగం మారిపోతూ ఉంటుంది. అదే ఏ కొండలు లేని ప్లెయిన్ గా ఉండేటటువంటి ఒక మన గోదావరి కృష్ణ పరివాహక ప్రాంతాలు కానీ తీసుకున్నట్లయితే చాలా దూరాలు, వాటిలో దాదాపుగా ఎప్పుడు చూసినా గంటకు 30 కిలోమీటర్లు లేదా 40 కిలోమీటర్ల స్పీడ్తో గాలి ఫిక్స్డ్ గా ఉండిపోతుంది. 30-35 ఆ విధంగా గాలి ఫిక్స్డ్ గా ఉండిపోతుంది. సో వాటి కోసం మనం ఎక్కువ మొత్తంలో టర్బైన్స్ తో కన్స్ట్రక్షన్ చేయక్కర్లేదు. 2 లేదా 3 రెక్కలు ఉండేటటువంటి కొద్దిగా బరువైనటువంటి టర్బైన్స్, అవి స్లోగా తిరగడానికి వీలుగా కొంచెం బరువుగా ఉండే టర్బైన్స్ ఉంచితే సరిపోద్ది, కావాల్సినంత ఇది అవుతుంది. సో దీన్నే మనం విన్యాసం లేదా అలైన్మెంట్ అనేసి చెప్తా ఉంటారు. నెక్స్ట్ ఈ నాలుగోటటువంటిది గాలి యొక్క గతి శాస్త్రం, ఎయిర్ డైనమిక్స్. మీకు ఈ రోజు లెసన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక ఎయిర్ డైనమిక్స్ గురించి మాట్లాడుతూనే ఉన్నాను. జనరల్ గా ఒక ప్లేస్ లోని ఒక విండ్ టర్బైన్ పెట్టాలి అనుకుంటే ఈ యొక్క ఎయిర్ డైనమిక్స్, గాలి యొక్క గతి శాస్త్రం కాన్సెప్ట్ కంపల్సరిగా తెలిసి ఉండాలి. ఈ కాన్సెప్ట్ లో అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఒక పాయింట్ నెంబర్ 1 గా కనిపిస్తుంది. గాలిమర సామర్థ్యానికి గాలి ఉత్థాన బలం ముఖ్య కారణం. గాలిమర ఆకారాన్ని నిర్ణయించేటప్పుడు లిఫ్ట్ గరిష్టంగా ఉండాలి. సో ఒక ప్లేస్ లో విండ్ టర్బైన్ మనం పెట్టాము అంటే దాని నుంచి మనకి అత్యధిక స్థాయిలో ప్రొడక్టివిటీ ఉండాలి. ఊరకనే విండ్ టర్బైన్ పెట్టడం వల్ల అది దాని తాలూకా ఇన్స్టలేషన్ కాస్ట్, దాన్ని పెట్టడానికి అయ్యే ఖర్చు చాలా ఎక్కువ అండి. ఆ ఖర్చును మనం ఎంత తొందరగా రాబట్టుకోవాలి అనేది చూడాలి తప్ప అది తడిచిమోపుడు అయ్యేంత వరకు మనం వెయిట్ చేయకూడదు. అందుకే ఈ యొక్క ఎయిర్ డైనమిక్స్ అనేటటువంటి కాన్సెప్ట్ బాగా ఉపయోగపడుతుంది. ఈ ఎయిర్ డైనమిక్స్ లో ఫస్ట్ పాయింట్ ఏంటి, గాలిమర యొక్క సామర్థ్యానికి గాలి ఉత్థాన బలము ముఖ్య కారణము. ఒక విండ్ టర్బైన్ పనిచేయాలి అంటే ఆ టర్బైన్ తాలూకా బ్లేడ్స్ ని గాలి ఎంత ఫాస్ట్ గా పుష్ చేయగలదు, పుషింగ్, దాన్ని కింద ఉన్న బ్లేడ్ పుష్ చేస్తే అది పైకి వెళ్తుంది, పైన ఉన్న బ్లేడ్ వెంటనే దాని ప్లేస్ ప్రకారం కిందకు వస్తుంది, మళ్ళీ ఆ కింద ఉన్న బ్లేడ్ పుష్ చేస్తే 3వ బ్లేడ్ వస్తుంది. ఇలాగా ప్రతి బ్లేడ్ ఆ పుషింగ్ ఫోర్స్ కి, దాన్ని మనం లిఫ్ట్ అంటాము, పుషింగ్ ఫోర్స్ కి లోబడి కదులుతూ ఉంటాయి. ఈ లిఫ్ట్ మ్యాక్సిమం ఉంటే మనకు కావలసినంత ఎనర్జీని మనం ఉత్పత్తి చేసుకోవచ్చు అనమాట. అండ్ రెండోటటువంటిది ఈ యొక్క డ్రాగ్ ఫోర్స్. ఈ డ్రాగ్ అనేది రెక్కలు కదలనివ్వకుండా చేసేస్తూ ఉంటుంది. మనకి బాగా తెలిసినటువంటి ఎగ్జాంపుల్, బైక్ మీద వెళ్తుంటే ఇద్దరు ఫ్రెండ్స్, ముందున వెళ్తున్నాడు ఫాస్ట్గా వెళ్దామంటాడు, ఆయన కాదు కూర్చున్నాడు ఏమిచ్చి స్పీడ్ తగ్గించమని గొడవ పెడతా ఉంటాడు. సో అక్కడ ఏం చేస్తున్నాడు, ఆ బైక్ స్పీడ్గా వెళ్లకుండా దాన్ని స్లో చేయడానికి వీడు ట్రై చేస్తున్నాడు. దాన్నే మనం డ్రాగింగ్ అంటాం. బండి ఆగకూడదు, బండి వెళ్ళాలి కానీ స్పీడ్గా వెళ్ళకూడదు, స్లోగా వెళ్ళాలి.
దాన్నే డ్రాగింగ్ అంటారు. ఇక్కడ కూడా అదే, గాలి మరి తిరగాలి, విండ్ టర్బైన్ మూవ్ అవ్వాలి, దాని నుంచి ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వాలి, కానీ ఆ ఫాస్ట్ మూవ్మెంట్స్ ఉండకూడదు. సో విండ్ టర్బైన్ కానీ ఫాస్ట్ మూవ్మెంట్స్ ఉంటే ఆ లోపల ఉండేటటువంటి ఆ యొక్క బాక్స్, టర్బైన్ బాక్స్ అంటారు, అది ఓవర్ హీట్ ఎక్కువైపోయి ఒకసారి అందులో సర్క్యూట్లన్నీ కాలిపోయి విండ్ టర్బైన్ పడిపోయే డ్యామేజ్ అయ్యేటటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో అందుకే ఈ యొక్క డ్రాగ్ ఫోర్స్ ఎక్కువ అవుతున్న కొద్దీ ఆ టర్బైన్ తిరగడం చాలా స్లో అయిపోతూ ఉంటుంది. సో అందువలన ఈ డ్రాగ్ ఫోర్స్ మరీ ఎక్కువ లేకుండా ఆ ప్రాంతానికి తగ్గట్టుగా ఉండేలాగా అడ్జస్ట్ చేస్తారు. నెక్స్ట్ మరియు నాలుగవది ట్విస్టింగ్, ట్విస్టింగ్. ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్ గా కనిపిస్తుంది కానండి కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే మనకైతే కింద ఎక్స్పీరియన్స్ అవ్వదు, కానీ ఈ గాలి కంటిన్యూస్ గా ఒక డైరెక్షన్ లో ఫ్లో అవుతున్నప్పుడు మీకు డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ చూపిస్తాను ట్విస్టింగ్ అంటే ఏంటో. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, గాలి ఎలా ఫ్రంట్ ఈ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది అనుకుందాం. ఇక్కడ మీకు విండ్ టర్బైన్ ఉంది. సో గాలి మూవ్ అవుతున్నప్పుడు సే లెట్ ఇట్ బి టర్బైన్ ఈ డైరెక్షన్ లో తిరుగుతుంది, అంటే 90 యాంగిల్లో ఈ డైరెక్షన్ లో తిరుగుతుంది అని మనం అనుకుంటే, టర్బైన్ ఈ డైరెక్షన్ లో తిరుగుతుంది అని చెప్పేసి మనం తీసుకున్నాం, ఈ డైరెక్షన్ లో తిరుగుతుంది అని చెప్పేసి తీసుకున్నాం. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ యొక్క గాలి వేస్తున్న డైరెక్షన్ లో మనకి టర్బైన్ కి సంబంధించినటువంటి రెక్కల్ని అటాచ్ చేసేటటువంటి ఒక రోటర్ భాగం ఇలా ఉంటుందండి. దీనికి రెక్కల్ని అటాచ్ చేస్తారు, ఎడ్జ్. ఆ ఎడ్జ్ గాలి వీచేటటువంటి డైరెక్షన్ ఉంటుంది, దీనికి షాఫ్ట్ ఉంటుంది, పెద్ద రాడ్. ఆ రాడ్ మిషన్ తగిలించి ఉంటుంది. దీనికి నీకు 3 రెక్కల్ని దీనికి బిగిస్తారు. ఓకే, సో ఎప్పుడైతే మనకి ఈ యొక్క గాలి వీస్తున్న డైరెక్షన్ లో మరి రోటర్ తిరుగుతున్నప్పుడు గాలి ఈ రోటర్ టచ్ చేసి సుళ్ళకి తిరుగుతుందండి, ఆ సుళ్ళు ఏం చేస్తాయి అంటే అక్కడ ఒక ఎంప్టీ ప్లేస్ ని ఏర్పరుస్తాయి, ఈ ఎంప్టీ ప్లేస్ లోకి చుట్టూ ఉండేటటువంటి గాలి లోపలికి దూరడానికి ట్రై చేస్తూ ఉంటుంది. చుట్టూ ఉండేటటువంటి గాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క రోటర్ తో ఒక టిప్ ఇలా ఉంటే దాని చుట్టూతా ఇందాక మీకు చెప్పుకున్నట్టు ఒక ఎంప్టీ ప్లేస్ క్రియేట్ అయింది. ఈ ఎంప్టీ ప్లేస్ లోకి ఈ గాలి అన్ని వైపుల నుంచి దూరడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇలా దూరేటప్పుడు ఏమవుతుంది అంటే ఒకదాని మీద ఒకటి ఓవర్లాపింగ్ అవుతాయి అనమాట. ఇలా ఓవర్లాపింగ్ అయినప్పుడు ఆ ఏరియాలో ఏం జరుగుతుందంటే చిన్న సుడులు లాంటివి తయారవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇటు సైడ్ వచ్చే గాలి ఇలాగా, ఇటు సైడ్ నుంచి వచ్చే గాలి ఇలాగా, రెండు ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయితే అక్కడ ఒక సుడిగుండం లాగా తయారవుద్ది అనమాట. దాన్ని మనం ట్విస్టర్ లేదా పురి, ట్విస్ట్ అనేసి చెప్తా ఉంటాం. ఈ ట్విస్టింగ్ అనేది ఎంత తక్కువగా ఉంటే మన విండ్ టర్బైన్ అంత బాగా పనిచేస్తుంది. ట్విస్టింగ్ ఎక్కువైపోతే మన టర్బైన్ తాలూకా స్పీడ్ కూడా తగ్గిపోతుంది. సో ఈ విధంగా మనం ఈ యొక్క విండ్ టర్బైన్ కి సంబంధించి కొన్ని రకాలైనటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు, మేజర్ ఫ్యాక్ట్స్ తెలుసుకున్నాం. రేపటి క్లాస్ లో మిగతాది కంటిన్యూ చేద్దామండి. మనకి థర్స్డే, ఫ్రైడే అండ్ సాటర్డే 8C1 8C2 పేపర్స్ ఉంటాయి. యాక్చువల్గా ఫ్రైడే అండ్ సాటర్డే మీకు కృష్ణ సార్ పేపర్ 3 క్లాస్ కూడా తీసుకుంటారు. ఫ్రైడే ఒక పీరియడ్, సాటర్డే 2 periods. సో మీరు క్లస్టర్ 3 కూడా మీరు
అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మీకు వీలైతే ఈ యొక్క ప్రాక్టికల్స్ మేము కండక్ట్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. అర్థమైందమ్మా? హలో, అర్థమైందా? నోట్స్ ఇచ్చాను కదా, ఆ నోట్స్ మాత్రం కొద్దిగా మీరు డౌన్లోడ్ చేసుకోండి, ఎందుకంటే మన ఎగ్జామ్స్ నెక్స్ట్ మంత్ లోనే ఉంటాయి. సో కొంచెం చూసుకోండి మీరు. ఓకే, బాయ్ అయితే.